ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మాధవ్, బీజేపీ వాళ్ళ నాన్న కూడా అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు సామెత చెప్పాలా, ఎవరో ఒక వ్యక్తి ఒక గొర్రెని తీసుకెళ్తా ఉంటే, ఏందిరా మీరు పందిని తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆ నిజాన్ని కూడా అబద్ధం చెప్పేటటువంటి మనుషులు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎంతసేపటికి ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం. వీవీప్యాట్ల గురించి మాట్లాడాల్సిన దాంట్లో రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటి? ఫేక్ ఓట్లు, ఇదిగో ఈ ఓట్లు ఫేకు, ఈ డోర్ నెంబర్లో 40 ఓట్లు ఉన్నాయి ఒక సింగిల్ బెడ్రూమ్లో, లేదా 80 ఓట్లు కమర్షియల్ కాంప్లెక్స్లో 80 ఓట్లు ఉన్నాయని చెప్పి మీకు డేటా చూపించాడు. వీవీప్యాట్స్లో ఉన్నటువంటిది మోసం చెప్తున్నాడు. ఈరోజు కూడా వీవీప్యాట్లు ఫామ్ 6 ఏంటి? కొత్త ఓటర్స్ అంటే 70 ఏళ్ళోళ్ళు, 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు. మాధవ్ గారు చెప్తే నేర్చుకోవాలి మేము. మీరు రండి, ఫామ్ 6 గురించి అబ్రివేషన్ చెబుతారు కానీ మాధవ్ గారు. ఫామ్ 6 అంటే 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళోళ్ళు ఫామ్ 6కి వస్తారు. 80 ఏళ్ళోళ్ళు, 70 ఏళ్ళ కంటే అది మీకే చెల్లిద్ది. అరే చనిపోయారని చెప్పి చూపిస్తున్నాడండి ఎలక్షన్ కమిషనరు బతికున్న వాళ్ళని. వాళ్ళతో కూర్చొని వీళ్ళు బతికున్నారు అని చెప్పి టీ తాగారు రాహుల్ గాంధీ గారు. అది రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా అథెంటిక్గా మాట్లాడతారు. ఈరోజు కూడా మీ ఎలక్షన్ కమిషనర్, మీ ఏజెంట్గా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషను రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లా. ఈరోజు కూడా దమ్ము ధైర్యం చేయట్లా. మీరు ప్రమాణం చేస్తారా? అది మీలాగా జనాలు తప్పుదారి పట్టిస్తారు కదా. ఇవాళ ఉన్న పరిస్థితులు మాట్లాడరు మీరు. 300 సంవత్సరాలు ఉన్న వేదాలు 400 సంవత్సరాల కిందట జరిగింది. ఎవడు చూశాడండి 400, 300 సంవత్సరాల కిందట? ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటి? సంక్షేమం, అభివృద్ధి, సమాజ అభివృద్ధి. ఇది కావాలి. కానీ ఎంతసేపటికి గతంలో చూపించుకొని రాష్ట్రాలని, ప్రజల్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద ఘర్షణలు పెట్టించి వాళ్ళని చంపుకుంటారు. మీ పిల్లలు, మీ వాళ్ళంతా మొత్తం ఫారెన్లో చదువుకోవాలా, ఇక్కడ పిల్లలు మాత్రం ఇదిగో ఇక్కడే ఉండి బతకాలా, ఇది ఈ కూలి పని చేసుకొని బతకాలా, ఈ మట్టి పని చేసుకొని బతకాలా. ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఒకరోజు చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చినప్పుడు విప్లవ సినిమాలు చూసే ఉంటారు. ఆ రోజు మున్సబులు కరణాలు ఉన్నప్పుడు ఎదురు తిరిగినటువంటి ప్రజా ఆగ్రహానికి గురవుతారు. తప్పకుండా ప్రజలు ఇంకెంతో కాలం లేదు, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. తప్పకుండా మీరందరూ కూడా ప్రజల యొక్క సమాధానం మీరు చవి చూస్తారు.